అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. ఈరోజు హనుమాన్ జయంతి పండగ కదండీ! ఈ పండక్కి నేనైతే గుడికి వెళ్దామని ముందుగానే అనుకున్నానండి. అనుకున్నదే తడవుగా తలారా స్నానం చేసేసి, చక్కగా ఇంట్లోనే దీపం పెట్టేసేసుకొని, ఆ తర్వాత చెట్టుకున్న 4 పూలు ఇదిగో చూడండి ఎంత హడావిడిగా కట్ చేస్తున్నానో. అవునండి, ఇంటి దగ్గరలోనే గుడుంది. అర్రే! ఇప్పటికే లేట్‌గా వెళ్తున్నానన్న హడావిడితో ఇదిగో ఆ 4 పూలు కోసేసుకొని, ఎళ్ళే దారిలో కొబ్బరికాయ కూడా తీసేసుకొని వచ్చేసేసామండి ఓంకార క్షేత్రం టెంపుల్‌కి. ఇంతకుముందు చెప్పానా? మా ఇంటి దగ్గరలోనే ఓంకార క్షేత్రం టెంపుల్ ఉందని ఆల్రెడీ కొన్ని వీడియోలో అప్‌లోడ్ చేసేసానండి. ఈరోజు అలా గుడిలోకొచ్చేసానా, చూడండి గుడి లోపలున్న ప్రాంగణం ఎంత ప్రశాంతంగా, హాయిగా ఉందో. అలా గుడికి వస్తేనే ఒక వేవ్స్ ఉంటాయి చూసారా? మనసెంతో ప్రశాంతంగా అనిపిస్తది. అలా గుడి ఒక్కసారి ఆ ప్రాంగణాన్ని అలా వీడియో తీసుకొని, ఆ తర్వాత సైలెంట్‌గా గుడి చుట్టూ ప్రదక్షిణం చేసుకొని, ఆ తర్వాత అప్పటికే పూజా కార్యక్రమం మొదలైందని ముందుగానే మనసు చెప్తూ ఉంది గదా! అప్పటికే నిజంగా మొదలైపోయిందండి. వీళ్ళతో పాటు నేను గూడా కూర్చొని శ్రీరామ 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 శ్రీరాముని నామం జపిస్తూ ఆ తమలపాకు మీద ఈ అక్షరాలు రాసేసి పూజారికిచ్చేసి, ఆ తర్వాత ఇదిగో ఇలా కూర్చొని పూజ జరుగుతున్నంత సేపు పూలమాల, వడమాల, తమలపాకుల మాల అన్నీ వేసి స్వామివారిని చక్కగా అలంకరించారండి. ఆ తర్వాత పూజా కార్యక్రమం మొదలైంది. ఎవరికి వాళ్ళని తీసుకొచ్చుకున్న కొబ్బరికాయ అలా కొట్టేసేసి, ఆ నైవేద్యం దగ్గరే ఈ కొబ్బరికాయలు కూడా పెట్టేసేసుకొని, అలా కూర్చొని పూజ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి గమనిస్తూ గోత్రనామాలు, ఆ తర్వాత శటాయువు, ఆ తర్వాత తీర్థప్రసాదాలు, ఆ తర్వాత దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత మా అందరికి ప్రసాదాలు ఇవ్వటము అన్నీ చేశారండి. లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మీతో షేర్ చేసుకోవాలని అన్నట్టు నేను గూడా కనిపించాలన్న ఆలోచనతో ఒక చిన్న సెల్ఫీ కూడా నేను గూడా తీసేసుకొని, ఆ తర్వాత చక్కగా ఆ పూజా కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవడానికి ఇదిగో ఇంత మంచి వీడియో అయితే నేను తీసేసానండి. మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నానండి. మా ఇంటి దగ్గరున్న ఈ ఓంకార క్షేత్రం మాకు మనసుకి ప్రశాంతంగా, హాయిగా బావుందండి. చాలా బావుంది. అందులోనూ ఇప్పుడసలు ఈరోజైతే ఎండే లేదండి. అమ్మ బాబోయ్! నిన్నటిదాకా పిచ్చ ఎండలున్నాయి గదా! ఈరోజు ఎండ లేదు. ప్రశాంతంగా క్లైమేట్ చల్లగా అనిపిచ్చింది. అలా స్వామివారి దగ్గరికెళ్ళి ఇలా పూజ అంతా జరుగుతున్నంత సేపు ఉండి, ఆ తర్వాతయితే ఇంటికొచ్చేసామండి. చివరిదాకా మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోస్‌తో మీతో షేర్ చేసుకోవటానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటానండి.